జగన్ గాలి వీచినప్పుడు తెలుగుదేశం పార్టీకి కేవలం 23 సీట్లు వచ్చినప్పుడు కూడా హిందూపురం ప్రజలు బాలకృష్ణకే ఓట్లు వేసి ఎందుకు ఎమ్మెల్యేగా గెలుచుకున్నారో మీకు తెలుసా? ముచ్చటగా 3 సార్లు గెలిపించుకోవడమే కాదు, హిందూపురంలో ప్రత్యర్థి పార్టీలకు బాలకృష్ణపై పోటీ పెట్టడానికి సరైన అభ్యర్థి కూడా దొరకడు. కనీసం ఈ విషయమైనా తెలుసా? కారణం కేవలం హిందూపురం ప్రజలకు బాలకృష్ణ మీద ఉన్న నమ్మకమే. బాలకృష్ణకు ముందు, బాలకృష్ణ తరువాత హిందూపురం ఏ విధంగా అభివృద్ధి చెందిందో కళ్ళకు కట్టినట్లు సాక్ష్యం కళ్ళ ముందరే కనబడుతుంది. కాబట్టి అంతేకాదు, ఆయన వ్యక్తిత్వం, ఆయనకు కొట్టడము తిట్టడమే కాదు పెట్టడం కూడా తెలుసు అని హిందూపురం ప్రజలు ప్రగాఢంగా నమ్ముతారు. కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి చేసి చూపిస్తున్నాడు. సొంత డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళ కష్టాలను తీర్చి ప్రేమను కూడా పొందుతున్నాడు. నిన్నటికి నిన్న ఒక కూలీ కరెంటు షాకు కొట్టి మరణిస్తే వాళ్ళ కుటుంబం రోడ్డున పడితే వాళ్ళ కుటుంబాన్ని సొంత డబ్బులు 5 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకొని తన మంచి మనసును చాటుకున్నాడు. ఇది బాలయ్య అసలైన రెండో వైపు కూడా చూడండి, చూసి గౌరవించడం నేర్చుకోండి.